శ్రీమాత్రే నమః. అమ్మకు ప్రేమతో ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ, ఈరోజు మాఘ పౌర్ణమి. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మజన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారమే. ఈరోజు మాఘపురాణంలోని ఈ పవిత్ర కథ గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహాముని దిలీపునికి మాఘస్నానం మహత్యం గురించి చెబుతూ, ఒకనాడు పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించిన మాఘస్నానం మహిమ గురించి దిలీపునికి వివరించసాగాడు. దిలీప, పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు మాఘమాసం మహిమ గురించి ఇలా వివరించాడు. దేవి, చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో బంగారు శెట్టి అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి వట్టి పిసినుగొట్టు. అతని తండ్రి ఎంతో ధనాన్ని సంపాదించి పెట్టాడు. ప్రస్తుతం అతనికి చాలా సంపద ఉంది. కాని అతనికి ఇంకా ధనం కావాలనే ఆశ కలిగి తన ధనాన్ని అందరికీ ఇచ్చి వడ్డీలు బాగా వసూలు చేసేవాడు. ఆ విధంగా అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు. అతను ఒక్క రోజైనా శివనామం కాని హరినామం కాని దాన ధర్మాలు కాని చేయలేదు. అంతేకాక పేదవారికి ఎక్కువ వడ్డీ వసూలు చేసి వారు తీర్చలేకపోతే వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేవాడు. ఒకరోజు బంగారు శెట్టి పనిమీద వేరొక గ్రామానికి వెళ్లాడు. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామం చేరాలంటే ఇంకా 10 ఆమడాల దూరం ఉంది. ఇప్పుడు చీకటి పడుతుంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయి. చల్లటి గాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద ఈ రోజు గడప నీవు. నీకు పుణ్యం ఉంటుంది తల్లి. నేను సద్బ్రాహ్మణుడను. ప్రాతకాలంలో మాఘస్నానం చేసి వెళ్లిపోతాను అని బ్రతిమలాడాడు. తాయారమ్మకు అతని మాటలు విని జాలి కలిగింది. వెంటనే తన ఇంటి అరుగుమూల శుభ్రం చేసి ఒక చాప వేసి కప్పుకోవటానికి దుప్పటి ఇచ్చి పడుకోమంది. ఆమె మంచితనానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి విశ్రాంతి తీసుకుంటుండగా తాయారమ్మ ఒక పండు ఇచ్చి దానిని తినండి అని చెప్పింది. తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడితో తాయారమ్మ ఇలా అంటుంది, ఆర్య, మాఘస్నానం చేసి వెళ్తాను అన్నావు కదా, మాఘస్నానం అంటే ఏమిటి? దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి అంటుంది. దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసం యొక్క గొప్పతనం చెప్పటం నా తరం కాదు. కాని మాఘమాసంలో నది ఎందు కాని, చెరువు ఎందు కాని, నూతి ఎందు కాని సూర్యోదయమైన తర్వాత చన్నీటి స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్లి తులసీ దళాలతోనూ పువ్వులతోనూ పాలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించవలను. ఇలా ప్రతిరోజు విడవకుండా 1 రోజులు చేసి చివరగా బ్రాహ్మణులకు సమారాధనా దానం ఇవ్వాలి. ఇలా చేస్తే మానవునికి ఉన్న రౌరవాది మహాపాపాలు వెంటనే నశించిపోతాయి. ఒకవేళ 1 రోజులు చేయలేని వారు ఒక్కరోజైనా పౌర్ణమి అమావాస్య రోజున, ఏకాదశి ద్వాదశి రోజున మాఘస్నానం ఆచరిస్తే సకల పాపాలు పోయి శ్రీ సంపదలు, పుత్ర సంతానం కలుగుతుంది. ఇది నా అనుభవంతో తెలియజేస్తున్నాను అని చెప్పగానే తాయారమ్మ ఎంతో సంతోషించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణుడితో నదికి పోయి స్నానం చేయాలని నిర్ణయించుకుంది. అంతలో పొరుగురికి వెళ్లిన తన భర్త బంగారు శెట్టి ఇంటికి వచ్చాడు. అతను రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానానికి పోతానని తెలిపింది. భార్య మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి పళ్ళు పటపటా కొరికి, ఓసి వెధవ, ఈ సంగతి నీకు ఎవరు చెప్పారు? మాఘస్నానం ఏమిటి? దానం చేయటమేమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అధిక ప్రసంగం చేయక అరవకుండా ఉండు. డబ్బు సంపాదనతో నా ప్రాణాలు పోతున్నాయి. ఎవరి దగ్గర ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తున్నాను. ఇలా కూడబెట్టిందంతా దానం చేయమంటావా? చలిలో చన్నీల స్నానం చేసి పూజ చేసి దానం చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లయ్యి నెత్తి మీద చెయ్యి వేసుకుని భిక్షాందేహి అని అనాల్సిందే. జాగ్రత్తగా వెళ్లి పడుకో అని భర్త కోపగించుకున్నాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నదికి వెళ్లి స్నానం చేద్దామా అని ఆతృతగా ఉంది. ఇక తెల్లవారింది. తాను కాలకృత్యాలు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణుడితో భర్తకు చెప్పకుండా నదికి పోయి స్నానం చేస్తుంది. ఈలోగా బంగారు శెట్టి తెలుసుకుని ఒక దొడ్డు కర్ర తీసుకుని
నదికి పోయి నీళ్లలో దిగిన భార్యను కొట్టబోతుండగా ఆ ఇద్దరూ నీళ్లలో కొంతసేపు పెనుగులాడారు. అలా పెనుగులాడుతూ ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. అలా మునగడం వల్ల ఇద్దరికీ మాఘస్నాన ఫలితం దక్కింది. భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు. కొన్ని రోజులకు ఇద్దరికీ ఒక వ్యాధి సోకింది. ఆ విధంగా ఈ రోగం వల్ల ఇద్దరూ చనిపోగా బంగారు చెట్టుని తీసుకుని పోవుటకు యమదూతలు వచ్చి కలపాశం వేసి తీసుకుని పోతుండగా తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకుని తీసుకుని పోతున్నారు. అప్పుడు తాయారమ్మ యమదూతలతో ఇలా పలికింది: ఓ యమదూతలారా, ఏమిటి అన్యాయం? నన్ను వైకుంఠానికి తీసుకువెళ్లటమేమిటి? నా భర్తను యమలోకానికి తీసుకుని పోవట ఏమిటి? ఇద్దరూ సమానమే కదా అని అనగా దానికి యమదూతలు ఇలా అన్నారు: తల్లి, నీవు మాఘమాసంలో నదీ స్నానం చేసివి. అది కూడా ఒక వృద్ధ బ్రాహ్మణుడి వల్ల విని స్నానం చేయగానే నీకు ఫలితం దక్కింది. కాని నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అసత్యములు ఆడి నరకమన్న భయం కూడా లేకుండా భగవంతునిపై భక్తి లేకపోవటం వల్ల యమలోకం తీసుకుపోతున్నామని యమదూతలు చెప్పారు. ఆమె మళ్లీ వారిని ఇలా ప్రశ్నించింది: నాకు ఒకే ఒక్క మాఘస్నానం చేసినంత పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొడుతూ నాతో నా భర్త కూడా నీట మునిగాడు కదా, శిక్ష వేయడంలో ఎంత వ్యత్యాసం ఏంటి అని ప్రశ్నించింది. యమదూతలకు ఏం చెప్పాలో తెలియక చిత్రగుప్తుని దగ్గరకు తీసుకుపోయారు. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాలు పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలం రాసి ఉంది. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు షిటిని కూడా వైకుంఠానికి తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాడు. ఆ విధంగా విష్ణుదూతలు భార్యాభర్తలిద్దరినీ పుష్పక విమానంపైకి ఎక్కించుకుని విష్ణులోకానికి తీసుకుని పోయారు. కాబట్టి మాఘస్నానం పవిత్రమైనది. పార్వతీదేవికి ఆ మహాశివుడు చెప్పాడని దిలీపునికి వశిష్ఠ మహాముని చెప్పాడు. కాబట్టి రాజా, భార్య వల్ల భర్తకు ఎటువంటి మోక్షం కలిగిందో విన్నావా? భర్త ఎంత దుర్మార్గుడైనా ఒక్కరోజు మాఘస్నానం చేసినందుకు ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా అని వశిష్ఠ మహాముని చెప్పాడు. అలానే మాఘ పురాణంలోని పురాణం విన్నంతనే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వచ్చి మరి ఒక కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాఘపురాణం ప్రకారం వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు ఇలా చెప్పసాగాడు: పూర్వకాలంలో కుజుడు అనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒక రాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. కుమారుడికి 5 ఏళ్లు రాగానే ఉపనయనం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానంగా పెరిగి పెద్దవాడవుతూ పెద్దలను గౌరవిస్తూ నీతి నియమాలు పాటిస్తూ దైవభక్తితో సకల శాస్త్రాలు అభ్యసించాడు. ఆ విధంగా కొంతకాలం గడిచింది. ఆ బ్రాహ్మణ బాలుడికి యుక్త వయసు వచ్చింది. అతనికి దేశాలకు పోవాలనే కోరిక కలిగి తీర్థయాత్రలను బయలుదేరాడు. అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ సిద్ధులను సేవిస్తూ మాఘమాసం వచ్చేటప్పటికి కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడికి వచ్చిన బ్రాహ్మణ కుమారుడు ఇలా అనుకున్నాడు: నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించింది. ఇది నా భాగ్యం. ఈ మాఘమాసంలో ఇక్కడే ఉండి అధిక పుణ్యఫలాన్ని సంపాదించదును అని మనసులోనే అతను అనుకుని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నిత్యము ఆ నదిలో స్నానమాచరిస్తూ భక్తితో భగవంతుణ్ణి సేవిస్తూ అక్కడే ఉన్నాడు. ఆ విధంగా ఆ నదీ తీరంలో 3 సంవత్సరాలు ఉండి అత్యధిక పుణ్యఫలాన్ని సంపాదించాడు. ఆ తర్వాత అన్ని వర్గాలను సంపాదించినందుకు శ్రీ మహావిష్ణువు గురించి అక్కడ ఒక పర్వతం మీద ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమై ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణ కుమారుడా, నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్ని చేసుకున్నావు. నీవు మాఘమాసంలో అనేకసార్లు నదీ స్నానం చేసి మాఘమాస పుణ్యస్థాన ఫలంను సంపాదించావు. కాబట్టి నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణ కుమారుడు ఎంతో సంతోషించి, స్వామి, మనుషులు ఏ భాగ్యం కొరకు జీవితాంతం దీక్ష వహించినా అలాంటి మహాభాగ్యం నాకు కలిగింది. ఇంకా నాకు ఏమి కోరికలు ఉంటాయి? నాకు ఇంకా ఏమీ అవసరం లేదు. కాని ఈ స్థలంలోనే భక్తులకు నీ దివ్య దర్శనము ఈ విధంగా అన్ని వేళయందు ఈ స్థలంలోనే ఇస్తూనే ఉండాలి అన్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు తదాస్తు అని దీవించి వెళ్లిపోయాడు. ఇక బ్రాహ్మణ కుమారుడు తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు. తల్లిదండ్రులు ఎంతో సంతోషించి కుమారుడిని హత్తుకున్నారు. ఆ బ్రాహ్మణ కుమారుని మృగశృంగ అనే పేరుతో పిలుస్తున్నారు. ఎందుకంటే కావేరీ నదీ తీరంలో అతని తపస్సు చేస్తున్న సమయంలో అడవి మృగాలు అతన్ని
ఎదుర్కొన్నాయి. అందుకే మృగశిర అనే పేరుతో పిలుస్తారు. ఇక తల్లిదండ్రులు మృగశిరుడికి వివాహం చేయాలని అనుకుని అతనితో చెప్పారు. దానికి మృగశిరుడు తల్లిదండ్రులతో ఇలా అంటాడు: తల్లిదండ్రులారా, గుణవతి అయిన స్త్రీతో పురుషుడు స్వర్గాన్ని పొందుతాడు. కాబట్టి ఉత్తమ సుగుణవతి అయిన అమ్మాయిని చేసుకుంటాను అంటాడు. దానికి తల్లిదండ్రులు ఆనందించి, నీ కోరికను శ్రీమన్నారాయణుడే తీరుస్తాడు అంటాడు. ఇక భోగాపురం అనే నగరంలో ఒక బ్రాహ్మణుని కుమార్తె పేరు సుశీల. ఆ కన్య మంచి బుద్ధిమంతురాలు, దైవభక్తి కలిగినది. ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతం చేస్తూ దేవుడికి దగ్గరగా ఉండేది. ఆమె గుణాలు తెలుసుకున్న మృగశిరుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు సుశీల తన ఇద్దరు స్నేహితులతో కలిసి కావేరీ నది స్నానానికి బయలుదేరి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడకు ఒక ఏనుగు పెద్ద శబ్దంతో అరుస్తూ వచ్చి స్నానం కోసం వచ్చిన ఆ ముగ్గురు కుమార్తెలను తరమసాగింది. వారు భయంతో పారిపోతూ ఒక నూతిలో పడి ముగ్గురు చనిపోయారు. ఆ సంగతి సుశీల తల్లిదండ్రులకు మరియు మృగశిరకు తెలిసింది. వెంటనే మృగశిరుడు అక్కడికి వచ్చి ఆ ముగ్గురి మృతదేహాలను చూశాడు. ఎక్కడ లేని దుఃఖం కలిగింది. వారిని ఎలాగైనా బ్రతికించాలని సంకల్పించుకున్నాడు. ఆ ముగ్గురి మృతదేహాలను కాపాడమని తల్లిదండ్రులకు చెప్పి తాను కావేరీ నది సమీపానికి పోయి నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాడు. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశిరుడి వద్దకు వచ్చింది. అయినా మృగశిరుడు భయపడక ధ్యానంలోనే ఉన్నాడు. ఆ ఏనుగు మృగశిరుడి వైపు చూడసాగింది. ఆ తర్వాత ఆ ఏనుగు నిలబడి తన తొండంతో మృగశిరుడిని పట్టుకుని తన వీపుపైకి ఎక్కించుకుంది. ఇక మృగశిరుడు భయపడకుండా తన చేతులతో ఏనుగును నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశిరుడికి నమస్కరించింది. ఇక దేవలోకం పోయింది. ఆ నీటిలో దిగిన వెంటనే ఆ ఏనుగు మాఘస్నానం చేసిన ఫలం వల్ల దేవలోకం పోయింది. ఇక ఆ మృగశిరుడు ఆ ముగ్గురు కన్యలను బతికించడం కోసం యముడు గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మించి యముడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ఇక మృగశిరుడు ఆ ముగ్గురు అమ్మాయిలను బ్రతికించమని కోరుకున్నాడు. యముడు ఆ ముగ్గురును దీవించి వెళ్లిపోయాడు. మృగశిరుడు పట్టుదల వల్ల యముడు కటాక్షం చేత ఆ ముగ్గురు కన్యలు నిద్రలోంచి లేచినట్లు లేచారు. వారు యమలోకంలో చూసిన వింతలు, విశేషాలు వారి తల్లిదండ్రులకు ఇలా చెప్పారు. తల్లి, యమలోకమందు జీవులు తమ పాపపుణ్యాలను బట్టి శిక్షలు అనుభవిస్తున్నారు. ప్రతి పాపి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలకు అతికిస్తున్నారు. కొందరిని సలసలలాడే నూనెలో పడేస్తున్నారు. ఎంతో భయంకరమైన విషకీటకాలు ఉన్నాయి, అందులో వేస్తున్నారు. తలక్రిందులుగా వెలడగట్టి కింద మంట పెడుతున్నారు. కొంతమంది పాపులను శూలాలతో పొడిచి చిత్రహింసలు పెడుతున్నారు అని చెప్పేసరికి తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు. అప్పుడు ఆ ముగ్గురు కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకండి, ఈ నరక బాధల నుండి బయటపడే ఉపాయం ఒకటి ఉన్నది. ఎవరైతే మాఘమాసంలో నదీ స్నానం చేస్తారో వారి పాపాలన్నీ పటాపంచలై నశించి స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. కాబట్టి మాఘమాసంలో స్నానం అంతటి పవిత్రమైనదని తల్లిదండ్రులకు వివరించారు. ఆ తర్వాత ఆ ముగ్గురు కన్యలను రంగస్థల నటుడు వివాహం చేసుకుంటాడు. అంతటి పవిత్రమైన మాసం మాఘమాసం అని వశిష్ఠ మహర్షి దిలీపుడికి చెప్పాడు. ఈ రోజు మాఘపురాణంలోని ఈ కథ విన్నా, చెప్పినా, చదివినా జన్మ జన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. చూశారు కదండి మాఘమాస పౌర్ణమి యొక్క విశిష్టత. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకి, మీ సహోదరులకు షేర్ చేయండి. ధన్యవాదములు.